బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. నీ ప్రాణం పోతున్నా నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు. ఒకవేళ నువ్వు నీ ప్రయత్నం ఆపావు అంటే నీ ప్రాణం పోయినట్టే లెక్క. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కోట్ల రూపాయల సంపద కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలాగే మన గెలుపు కూడా ఒక మంచి ఆలోచన ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంటుంది. ఓటమి నుండి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో. ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోవడమే నిజమైన ఓటమి. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. మిత్రమా, జీవితాన్ని ఆశించి చూడు, నీకు ప్రపంచం గొప్పగా కనబడుతుంది. ఆశగా శ్వాసించి చూడు, నీ మనస్సే ఆయుధంలా కనిపిస్తుంది. మనం రికార్డు చేసిన వాయిస్లో కూడా వేవ్ ఉంటుంది. ఆ వేవ్ కూడా పడినా పైకి లేస్తుంది. పరులకు మనం నచ్చితే అందం, మనల్ని మనం ఇష్టపడితే ఆనందం. అన్నం కన్నా ఆనందం మిన్న. ఏమంటావ్ మిత్రమా? క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడితే మన కష్టం నిష్ఫలం కాదు. ఉపవాసం చేస్తేనే దేవుడు సంపద ఇస్తాడు అనుకుంటే ఒక్క పూట తిండి లేక అలమటిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ధనవంతులు అవ్వాలి. నీ విజయం కోసం ఓర్పుగా, నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపో. ఏదో ఒకరోజు విజయం తప్పక వరిస్తుంది. ఓపికతో ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఇది రాసి పెట్టుకో.